సర్వరోగాలకు కారణం వాతపిత కఫదోష. వాతపిత కఫదోషాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి అందరికీ ఉంటాయి. కానీ మనం ఎవరం సాధన చేయం. సాధన ద్వారా వాతపిత కఫదోషాలను సమానత్వం ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మనము సరైన జీవితం జీవించకచ్చిన మనకు కావాల్సింది మనం తీసుకోవట్లేదు. అనవసరమైన విషయానికి లోబడుతున్నాం కాబట్టి వాతపిత కఫదోషాలు అనేవి వస్తున్నాయి. ఆ వాతపిత కఫదోషాలు అనేవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సాధన చేయాలి. సాధన మీ అందరికీ సాధన విధానం చెప్తాను. చక్కగా పొద్దున సాయంత్రం చక్కగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఎన్ని పనులున్నా కూడా చురుకుగా చేసుకోగలుగుతాము. మనకు మెయిన్ ఎక్కువ జీవితం అస్తవ్యస్తంగా కావడానికి కారణం ఏమిటంటే మన ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు అనేవి ఆనాపానవి అనేవి సరిగ్గా సమానత్వంలో నడిపించట్లే. సూర్య చంద్రులను నడిపించట్లే. సూర్యుడిని చంద్రుడిని సమానం నడిపిస్తేనే మన జీవితం అనేది సంపూర్ణంగా ఉంటది. ఎలాంటి సమస్యలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. మరి అవి వాటిని తెలుసుకోవాలంటే దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం. సదా శివ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యాంత యోగానంద భారతి వందే గురు పరంపరం. మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మనము వాతపిత కఫదోషాలను సమానత్వం ఉంచుకోవడానికి కొన్ని సాధనలు చేద్దాము. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి నాడి శుద్ధి కావాలి. నాడి శుద్ధి లేకపోతే అన్ని జామ్ అవుతూ ఉంటాయి. పొద్దున మనము మన ఇంట్లో ఒక రోజు ఇల్లు నూకకపోతే ఎలా ఉంటది? దుమ్ము పడుతున్నది, అవునా? మరి పొద్దుగాల లేచిన కాడ నుంచి శుభ్రం చేసుకుంటున్నాము, అన్ని శుభ్రం చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం. కానీ లోపల ఉన్న ఆత్మను శుద్ధి చేస్తున్నామా? మరి ఎప్పుడైతే లోపల ఉన్న ఆత్మను శుద్ధి చేస్తలేమో అప్పుడే మనకి ఏడుపు, దుఃఖము, బాధ, భయం వస్తుంది. దాన్ని శుభ్రం చేయట్లేదు, మనం ఆత్మశుద్ధి చేసుకోవట్లేదు మనం. అందుకనే ఈ ఆత్మ అంటే మన యొక్క శ్వాసనే, పరమాత్మనే, ఒక చైతన్యం. ఆ చైతన్యం అనేది మన అందరిలో ఉంది. కానీ దానిని పట్టించుకోవట్లేదు, దాని వైపు వెళ్ళట్లేదు. సరికాని వ్యవస్థల పైన పరుగులు తీస్తున్నాం కాబట్టి మనకు సరైన జీవితం ఉండట్లేదు. చూడ్డానికి అందంగా ఉంటున్నాం, లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అసంతృప్తి ఉంది. ఏదో కోల్పోయాను, బాధ, భయము చాలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒకటి చేసిందాక వినిపించదు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఏదో చేయాలి, నష్టం కలిగించాలి, ఏదో బాధ కలిగించాలి. మనకు తెలియకుండానే చెడు లక్షణాలకు గురవుతున్నాం. పాజిటివ్ ఎనర్జీతో లేకుండా ఎక్కువ నెగిటివ్ని తీసుకుంటున్నాం. ఎప్పుడు ఎట్లా జరుగుతుంది? మనం ఎప్పుడైతే ఒక రోజు స్నానం చేసుకోకపోతే ఎట్లయితే మనము మురికిగా అవుతున్నామో, మరి ఎవరైనా దానికి ఆత్మశుద్ధి, ఆత్మకు సంబంధించిన విషయాలు ఈ సాధనలు చేస్తున్నామా? చేయట్లేదు. మరి అందుకే ఇంతమందికి అసంతృప్తికి కారణం అవుతున్నారు. ఒక్కోళ్ళన్నా తృప్తిగా ఉన్నంటలే. ఇప్పుడు ఒక డ్రెస్ కొనుక్కుంటాం, హ్యాపీగా ఉంటది అప్పటి వరకు. కానీ అది ఎంతసేపటి దాకా హ్యాపీగా ఉంటది? ఇల్లు కొనుక్కుంటున్నాం, హ్యాపీగా ఉంటది కొంతకాలం. మళ్ళీ మన జీవితంలో కష్టాలు వస్తున్నాయా? కష్టాలు ఖచ్చితంగా వస్తున్నాయా లేవా? మరి ఎందుకు వస్తున్నాయి? మనము ఆత్మ వైపు పరిగెడుతులే, ఆత్మశుద్ధి చేసుకుంటలే, అన్ని చేస్తున్నాం కానీ అసలు దాని గురించి పట్టించుకోవట్లే. అక్కడుంది కథ అంతా. మనిషి అనేది పరమాత్మని స్థితిలో ఉండాలి. ఒక మానవుడికి మాత్రమే పరమాత్మని స్థితి పొందే అవకాశం ఉంది. పరమాత్మని స్థితి పొందకుండా మనము సరికాని దానిపైన వెళ్తే మాత్రము ఖచ్చితంగా మనకు కర్మబంధం. ఈ కరే తప్ప మనలో ఉన్న దివ్యత్వాన్ని లేపుకోమని ఎవరు చెప్పకచ్చారు. ఎవరైతే దివ్యత్వాన్ని మెల్కొల్పుకోండి అన్నప్పుడు దానిపైన పరుగులు తీసినప్పుడే సంపూర్ణమైన జీవితం ఉంటుంది. ఈ శరీరానికి అనేది ఒక అర్థం ఉంటున్నది. లేకపోతే ఈ కర్మ చక్రంలో పడి ఏడ్చుడు, దుఃఖము ఇదే. ఏం చదివితే ఏమొస్తుందో, ఏ పని చేస్తే ఏమొస్తుందో, ఏ బిజినెస్ చేస్తే ఏమొస్తుందో, మనం ఏం చేయాలనే అవగాహన మనకు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మనం సరైన విషయాలల్లో కరెక్ట్ గా ఉండట్లేదు. అంటే ఆత్మను పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాం, ఆత్మ చైతన్యాన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాం. పొద్దున లేచి నువ్వు పూజ చేయకపోయినా పర్లేదు, నువ్వేం చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ సాధన ఆత్మ పైన నిగబెట్టుకోవాలి.
మనలో ఉన్న పరమాత్మని మనం చూసుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం వెతుక్కుంటేనే మనకు అన్ని సరైన పనులన్నీ చక్కబడతాయి. ఎవరైతే ఎప్పుడైతే ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటే అప్పుడు జ్ఞాని అవుతారు, ఆత్మజ్ఞాని అవుతారు. ఆత్మజ్ఞాని ఏంది అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒక్కరి మీద ఎందుకు ఆధారపడతాం? ఒక్కరి మీద ఎందుకు ఆధారపడాలి? మనకు మనం తెలుసుకోవాలి. ఒకరు చెప్తే కాదు, అందరం చేస్తే వస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఒక కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన, ఆరతి దింపినంత మాత్రాన జీవితాలు చక్కబడవు. ఇది తెలుసుకోవాలి. పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా సాధన చేసుకున్నట్లయితే ఈ వాతపిత కపదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమానంగా ఉంచుతాం. అప్పుడు సమానంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మనకు కావలసిన విధంగా మనం ఉంటాం. మొత్తానికి సంతృప్తిగా ఉండగలుగుతాం. అందరి జీవితాలు ఖరాబ్ కావడానికి కారణం ఏంటిదంటే అసంతృప్తికి కారణం అవుతుంది. ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ఏదో కోల్పోయానే అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? దాని సమానత్వంలో ఉంచాలంటే ఖచ్చితంగా పొద్దున లేచి సాధనలు చేసుకోవాలి. ఇప్పుడు మనం సాధన చేసుకునే విధానం తెలియజేసుకుందాం. ఫస్ట్ నాడి శుద్ధి. నాడి శుద్ధి అంటే మనము ఓకే, అందరు యామముకు లాగుతుంది, యోగి ముద్ర పెట్టుకోండి. చక్కగా అందరము ఈ భూమి మీద ఎవ్వరు కూడా సామాన్య మానవుడుగా ఉండకూడదు, అందరూ యోగులు అయిపోవాలి. సంసారంలో నిర్మాణంలో పొందాలంటే శివశక్తి సాధన చేయాలి. శివశక్తి సాధన అంటే సూర్యచంద్రుడిని సమానత్వంలో ఉంచాలి. ఇప్పుడు మనము ఈ రాత్రి అయింది కాబట్టి మనము సూర్యుని నడిపించాలంటే ఎడమ ముక్కు లాక్ చేయాలి. ఈ ఉంగరపు వెళ్తూనే లాక్ చేయాలి. నేను ఫస్ట్ చూపిస్తాను, నేను చూసిన తర్వాత నేను ఎట్లా చేస్తున్నా చూసి నేను ఒక రౌండ్ చేస్తాను. ఆ రౌండ్ చూసి మీరు మిగతాయి చేయాలి. నేను స్టార్ట్ చేయండి అన్నప్పుడు చేయాలి. ఈ ఎడమ ముక్కు లాక్ చేయాలి. కుడి ముక్కులో నుంచి ఫస్ట్ లోపల ఉన్నది బయటకు వదలాలి. వదిలి మెల్లిగా తీసుకోవాలి, మళ్ళీ మెల్లిగా వదలాలి, మళ్ళీ మెల్లిగా తీసుకోవాలి, మళ్ళీ మెల్లిగా వదలాలి, మరి మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి. ఇప్పుడనే 3. మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి, మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి. 5 సార్లు చేయాలి. ఓకే, 5 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 6వసారి మెల్లిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుతో ఇక్కడ లాక్ చేసి ఆ లోపల ఆ గాలిని ఇక్కడ వదలాలి. ఇక్కడ కూడా మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి, మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి, మెల్లిగా తీసుకోవాలి, మెల్లిగా వదలాలి. దీనిని నాడిశుద్ధి ప్రాణాయామం అంటారు. ఇప్పుడు ఇక్కడక్కడ కలిపితే ఒక రౌండ్, అలాంటి 3 రౌండ్లు చేయండి. 5 అర్థమైందా? చేయండి. కుడి ముక్కు ఏది నీది? అట్లా మెల్లి రోజు చేయాలి, పొద్దున సాయంత్రం 2 పూటల. మీకు ఈరోజు వాతపిత కపదోషాలకు సంబంధించిన 3 క్రియలు తెలియజేస్తాను. చక్కగా గుర్తుపెట్టుకొని చేసుకోండి. చేయవా నువ్వు? 5 అయిపోయినాయా? అప్పుడు ఎట్లయితే ఇక్కడ 5 ఒక రౌండ్, అట్లాంటి 3 రౌండ్లు. ఇక్కడ నుంచి 5 సార్లు చేయి. ఒకటి తీసుకో, వదులు, తీసుకో, వదులు. అట్లా 5 సార్లు ఈ చేత్తో లెక్క పెట్టుకో. అట్లా లెక్క పెట్టుకో, ఈ చేత్తో లెక్క పెట్టుకో. ఓకే, మీకు తెలియకపోతే చేత్తో లెక్క పెట్టుకో. అమ్మాయి సూపర్ చేస్తుంది. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు, ఏమాత్రం తెరవద్దు, పవర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది.
అయిపోయినా? కళ్ళు మూసుకో, ధ్యానంలోకి వెళ్ళి చిన్న ముద్ర వేసేయి. మంచి చదువు రావాలంటే చిన్న ముద్ర వేసుకోవాలి. మంచి కూర్చో, స్థిరంగా కూర్చో, కళ్ళు మూసుకో, కళ్ళు తెరవద్దు. అట్లా 3 రౌండ్లు అయిపోయిన వాళ్ళు చక్కగా చిన్న ముద్ర వేసుకొని ధ్యానంలోకి వెళ్ళండి. ఒకసారి అక్కడ సైడ్ నుంచి కూడా వెళ్ళండి. ఒకసారి అక్కడ నుంచి కూడా వెళ్ళండి. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ క్రియ చేయాలి. ఖచ్చితంగా అరగంట సేపు రోజు చేయండి. గంట అరగంట. ఫస్ట్ అయితే స్టార్టింగ్ కాబట్టి అరగంట చేయండి. అలా రోజింత పెంచుకోండి. మీకు ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ నాడి శుద్ధి చేసుకోవాలి. రోజు 2 టైంలు చేసుకోవాలి. అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. రోజైతే ఆలోచన రాగానే మళ్ళీ మెల్లిగా క్రియ పెట్టాలి. క్రియ సాధన చేయాలి. మళ్ళీ మెల్లిగా ఎప్పుడైతే 3 రౌండ్లు అయిపోతాయో చక్కగా మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ సాధన చేసుకోవాలి. అలా రోజు అరగంట అయితే ఖచ్చితంగా చేయాలి. చక్కగా ధ్యానం నుంచి బయటకు రండి. 2 చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళద్దాలు అయితే తీసేయాలి. కళ్ళద్దాలు తీసేసుకోవాలి. కళ్ళద్దాలు పెట్టి చేయకూడదు. ఇలా పెట్టుకోండి. ఈ అరిచేతి మధ్యలో ఉన్నది కళ్ళకు అందుకోండి. అలా పేయంతా స్పర్శించండి. తర్వాత నెక్స్ట్ క్రియ ఒకటి చెప్తాను. నెక్స్ట్ క్రియ ఏంటంటే కుంభకం. సింపుల్ గా చెప్పే కుంభకం. ఇలా చిన్న ముద్రలో ఉండండి. అందరూ చిన్న ముద్రలో ఉండండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది వినండి. ఈ 2 క్రియలు రోజు మీ లైఫ్ లో 2 టైమ్స్ పాటించండి. మీ నాడి శుద్ధి అయినప్పుడు మళ్ళీ నేను చెక్ చేస్తాను. చక్కగా మళ్ళీ నెక్స్ట్ క్రియ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు అలా చిన్న ముద్ర వేసుకొని మెల్లిగా గాలి తీసుకోవాలి. దానిని ఏమంటారంటే పూర్వకము అంటారు. పూర్వకం తీసుకొని కుంభకం చేయాలి. కుంభకము అంటే ఈ భూమధ్యలంలో దృష్టి పెట్టి ఆపాలి. కుంభకం అంటే ఆపాలి. వీళ్ళకి ముక్కులు అనిస్తే ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్తగా కదా. తీసుకొని మెల్లిగా తీసుకొని కుంభకం చేయాలి. కుంభకం అంటే ఆపడం. మీకు ఎంతసేపు ఆపాలనిపిస్తుంది అంతసేపే. బలవంతంగా ఆపద్దు. కొద్దిసేపు ఆపాలి. ఒక 5 సెకండ్లు 10 సెకండ్ల కన్నా ఎక్కువ ఆపద్దు. 5 సెకండ్లు ఆపండి. 5 సెకండ్లు ఆపిన తర్వాత రేచకము అంటే ఏదైతే గాలిని కుంభించామో దాన్ని మెల్లిగా వదిలేదాన్ని రేచకం అంటారు. ఓకేనా? మెల్లిగా రేచకాన్ని వేయాలి అంటే మెల్లిగా వదలాలి. అలా కొద్దిసేపు రోజు 2 నిమిషాలు చేయాలి. ఓకేనా? చేయండి, స్టార్ట్ చేయండి. మెల్లిగా తీసుకోవాలి. తీసుకునే దానిని పూర్వకము అంటారు.
ఆపేదానిని కుంభకము అంటారు. 1 2 3 4 5 5 సెకండ్లు అయింది. వదిలేదానని రేచకం అంటారు. మెల్లిగా నెమ్మదిగా వదలాలి. మళ్ళీ నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకునేదానిని పూర్వకం అంటారు. ఆపేదానిని కుంభకం అంటారు. దృష్టి మాత్రం భూమధ్యలో. భూమధ్యం అంటే బొట్టు పెట్టుకునే ప్లేస్. 2 కనుబొమ్మలు ఉన్నాయి కదా, దాని మధ్యన ఉన్న భాగాన్ని గమనిస్తూ ఉండాలి. అక్కడ కుంభకం చేసిన తర్వాత ఇప్పుడు రేచకం చేయాలి. రేచకం అంటే వదిలే దానిని. అలా 2 minutes చేయండి. నేను టైం చూస్తాను. చెయ్యు, కళ్ళు మూసుకో. ఎక్కువ బలవంతంగా ఆపద్దు. కొద్దిసేపు 5 సెకండ్లు ఆపాలి, మెల్లిగా వదలాలి. ఎందుకంటే మీరు అందరూ స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి. ఇలానే ఉంచు, పైకి లేపకు. చెయ్యి. అలా 1 minute 2 minutes కాగానే మళ్ళీ చక్కగా ధ్యానంలోకి వెళ్ళాలి. ఇప్పుడైతే చేయండి, నేను టైం చూస్తున్నాను. 2 minutes చేయండి. 2 minutes తర్వాత ధ్యానంలోకి పంపిస్తాను. ఆయిల్ వస్తాయి, చిమ్మ అంటది. ఎందుకంటే నెగిటివ్ బయటకు వెళ్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. ఏం కాదు, చక్కగా బాడీని ఫ్రీగా వదులుతూ అలా సాధన చేయాలి. పొద్దున సాయంత్రం ఖచ్చితంగా 2 times చేయాలి. కళ్ళు మూసుకోవాలి, ధ్యానంలోకి వెళ్ళాలి. సాధన అందరూ చేయండి. నిటారంగా కూర్చోవాలి. వంకర టింకర కూర్చోవద్దు. వెన్నుముక్క నిటారంగా ఉంచాయి ఈ సాధన చేయాలి. అయితేనే ఫలితం ఎక్కువ వస్తుంది. మీరు కుర్చీలో కూర్చుంటారా, అది మీ ఇష్టం. కింద కూర్చోవడానికి రాకపోతే కుర్చీలో కూర్చున్నా పర్లేదు, కానీ నిటారంగా మాత్రం కూర్చొని చేయాలి.